ఓకే, నెక్స్ట్ వచ్చేసి నేను వేరే వాళ్ళ రివ్యూస్ లో అందరూ కామన్ గా ఒక పాయింట్ చెప్పారు, అదేం నోటీస్ చేశానంటే, ఇప్పుడు హిట్ పార్ట్ 1 పార్ట్ 2 సెకండ్ చూసావు కదా హాఫ్ నువ్వు? మొత్తం. కాదు కాదు, హిట్ పార్ట్ 1 పార్ట్ 2 చూసావా? ఆ రెండు మోర్ లైక్ గ్రౌండెడ్ గా ఉంటాయి కదా, రియలిస్టిక్ అప్రోచ్ లో. అంటే ఒక యాక్షన్ మూవీ లాగానో లేదా ఇది కొంచెం సినిమాటిక్ గా లేకుండా ఇది కొంచెం మసాలా ఫిల్మ్ లాగా యాక్షన్ లా ఉందని చెప్పి అందరూ చాలా మంది కామన్ గా చెప్పారు అనమాట. అది నీకు ఏమనిపించింది? నీకు అది ఇష్యూ అనిపించిందా, లేదంటే ఓకే కైండ్ ఆఫ్ ఓకే నాకేం పర్లేదు అనిపించిందా? ఇది ఇండివిజువల్ గా తీసుకుంటే మరి ఆ లెక్క ప్రకారం చూసుకుంటే ఇది మంచి కమర్షియల్ లాగా అలాగా బాగానే ఉంటది, కానీ మరి ఆ సేమ్ కంపేర్ చేస్తే నిజమే, అది ఫస్ట్ టైం కొంచెం ఆ రెండుకి మోస్ట్లీ కేసు డ్రివెన్ గా ఉంటాయి. సేమ్ ప్రాపర్టీస్ అయితే మిస్ అవ్వలేదు, అంటే హీరోకి ఇష్యూస్ ఉండడం, ఆ ఇష్యూస్ తోని క్యారెక్టర్ డ్రివెన్ అవ్వడం, ఇవి అయితే కామన్ ఇందులో కూడా. కాకపోతే ఇందులో కొంచెం ఎలివేషన్ షార్ట్స్ అలాగే కొంచెం అంటే ఇందులో ఇప్పుడు సెకండ్ హాఫ్ అసలు ఫుల్ మాస్, చేసింది ఓన్లీ 1 or 2 సైకిల్స్. సెకండ్ హాఫ్ అసలు ఫుల్ మాస్ లో ఉంటది అంటే కదా. కల్ట్ కదా ఇది, ఉమ్. ఇది కల్ట్ కాబట్టి ఆ రేంజ్ ఇవ్వాలి కంపల్సరీ, తప్పదు. నీకు ఆ రేంజ్ లో అంటే నేను అనేది ఏంటంటే, ఉంటది. ఇప్పుడు హిట్ 1 2 లో కంటే కూడా 1 లో చూసుకుంటే ఈ విశ్వక్ నార్మల్ మన బయట ఎలా ఉంటాం మనం అలాగే, అంటే ఒక 100 మందినో లేదా 10 మందినో ఒకేసారి కొట్టేసే వాళ్ళు అనిపించడు. జస్ట్ బ్రెయిన్ తోను అదే. ఇన్వెస్టిగేషన్, నార్మల్ కాప్స్ అయితే ఎలా ఉంటారో బయట అలాగ ఉన్నట్టు అనిపిస్తుంది. అదే. 2 లో కొంచెం కొంచెం ఫైట్స్ చేస్తాడు అడవి శేషం. ఇది 3 లో ఫుల్ మాక్సిమం వెళ్ళిపోయింది కదా, ఫుల్ మన మసాలా ఫిలిమ్స్ ఎలా ఉంటాయి మన బాలయ్య సినిమాల్లో. కంప్లీట్ అది 150 స్టేజ్ లో పడుతుంది ఫైట్.